హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతిని. ఈరోజు బన్తో మేము ఎగ్ బన్ చేస్తున్నాము. ఎగ్ బన్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎగ్ బన్ను ఇలాంటి పీసెస్ తీసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్టు, ఎగ్స్, కారం పొడి, ఆయిల్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని మనము బన్నుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోకుండా ఉండాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బన్నుని ఇలాగా పెట్టేసుకోవాలి. చూడండి, బన్ను మరి తర్వాత బన్ను మీద ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా బన్నుని ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇలా మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ మంట మీద పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దాని మీద ఎగ్ వేసుకోవాలి. ఇలా ఎగ్ని ఇలా మనం వేసుకోవాలి. దానిపైన సాల్ట్ కొద్దిగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తినాలి, అంతే. వేడివేడిగా చాలా బాగుంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇది ఎగ్ బన్ అంటే. చిన్నపిల్లలు బాగా తింటారు ఇలా చేస్తే. ఇలా లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక బాగా బాయిల్ చేసుకోవాలి. ఎగ్ బాగా ఉడికేలాగా. ఇలా పిల్లలకి ఎప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే బాగా హెల్తీగా బాగుంటుంది. ఇలా మనము సన్న మంట మీద పెట్టుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి.
దానిపైన ఆయిల్ వేసుకోవాలి బాగా. ఇంకా ఎగ్ వేసుకునేద్దాము. ఇలా మనము ఎగ్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని ఈక్వల్గా మనము ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, కారము ఇలా మనము వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఉన్నాయో, చూడడానికే బాగున్నాయి, ఇంకా తింటే టేస్టీగా ఉంటాయి కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్ బన్ ఆమ్లెట్ చూడండి ఎలా ఉందో. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మనము చేసుకోవాలి. చూడండి, చూడడానికి చాలా బాగుంది. తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.